అస్సలం వాలేకుమ్. నమస్తే అండి. సో, యాక్చువల్‌గా నిన్న నెట్‌లో బ్రౌజ్ చేస్తుంటే ఒక విషయం తెలిసింది నాకు. అండ్ బేసిక్‌గా ఇస్లాం అంటే 5 మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ నంబర్ 1 కల్మా. లైక్ కల్మా అనే కల్మా అనేది నెక్స్ట్ నమాజ్, తర్వాత జకాత్, నెక్స్ట్ రోజా, అండ్ దెన్ ఫిఫ్త్ హజ్. ఈ 5 థింగ్స్ ఏంటి అనేది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవి యాక్చువల్గా 5 థింగ్స్. ఇవి ఫాలో అవ్వాలి, ఎవ్రీ ముస్లిం అనే పర్సన్ ఇవి ఫాలో అవ్వాల్సిందే. సో నిన్న ఒక ఇన్సిడెంట్ ఏదైతే నేను చూశానో, ఢిల్లీలో మన ఉత్తర్ నగర్ ఏదైతే ఉందో, ఇంత ఘోరం అండి. ఒక చిన్న లైక్ ఏదో కలర్ పడిందని, లేదంటే ఇంకేదో చిన్న చిన్న ఇష్యూస్ కోసము ఒక మనిషిని కొట్టి చంపేస్తారా చెప్పండి? ఒక మనిషిని కొట్టి చంపడం, అది మళ్ళీ ఏ విధంగా జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు అంటే తెలియదా మీకు? ఒక మనిషిని కొట్టేటప్పుడు ఆడు ఏమన్నా తగలరాని చోటు తగిలితే చచ్చిపోతాడని చెప్పి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇక్కడ యాక్చువల్లీ కమ్యూనిటీని తేవడం కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు టుడేస్ జనరేషన్లో ఏంటి అంటే, నువ్వు ఏదన్నా పని చేయి, నువ్వు ముస్లిము, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు చేయబట్టి మీరు ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు, ముస్లిమ్స్ అంతా ఇది అని కోర్స్ ఒక అలవాటు అయిపోయింది. అరే సిగ్గుండాలరా మీకైనా, ముస్లిమ్స్ అని మీకన్నా సిగ్గుండాలరా? అరే మన మీద ఒక నింద వేస్తున్నారు ఒకరు అనవసరంగా. మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా మీకు? ఇప్పుడు మీరు చేసిన తప్పు వల్ల మొత్తం త్రూఅవుట్ ముస్లిం కమ్యూనిటీకే చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడని కాదులేండి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంచెం మినిమం ఈ 5 బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 5 బేసిక్ థింగ్స్లో మీరు కరెక్ట్గా ఒక్కటి ఇంప్లిమెంట్ చేసినా సరే మీ జన్మ ధన్యం అయిపోతుంది. అండ్ మీరు ఇంకొకరి మీద ఇట్లాంటి అమానుచిత వ్యవహారాలు ఏం చేయరు అన్నట్టు. ఎంత ఘోరం! 26 ఇయర్స్ వాడు పాపం. అతనికి ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్, ఎదిగిన కొడుకు అలాగా చనిపోయినాడు. అది కూడా ఎవరు కొట్టి చంపేశారంటే ఎంత బాధాకరమైన విషయం. సో ఈ విషయంలో నేను 100% తరుణ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ, ప్లీజ్ దీంట్లో దయచేసి కమ్యూనిటీని తీసుకురాకండి. ఇది హ్యూమన్ థింగ్, దీన్ని హ్యూమన్ గ్రౌండ్స్లోనే చూడండి. వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని 100% వాళ్ళని పనిష్ చేసి, ఈ తరుణ్ ఫ్యామిలీకి ఏదైతే ఉందో వాళ్ళకి 100% న్యాయం చేయాలని నేను రికమెండ్ చేస్తున్నాను. జస్టిస్ ఫర్ తరుణ్. థ్యాంక్ యూ.